వాళ్ళిద్దరి మధ్య నాకు కొంచెం బాండింగ్ ఉంటుంది కాబట్టి తను చేత కొంచెం మంచిగా ఉంటుంది కాబట్టి సో ఆ వేలో తను ఇంకా ఆట పట్టించినట్టు లేకపోతే ఇది ఉండొచ్చు అన్నట్టు నేను సీట్ చేస్తాను. ప్రతిదీ ఏదైనా ఇక్కడ జరిగిందనుకో నేను పోయి సీట్ చేస్తా రేషన్ దగ్గర అని తనుజ అదే అందరితో అని అది చేయడం వల్ల ఇంకా కొంచెం తనుజ ఆ వీక్ అంతా చూసింది కాబట్టి కోపం వచ్చింది. చూసి కోపం వచ్చి నువ్వు ఆర్డర్ వేయకు కళ్యాణ్, నువ్వు ఆర్డర్ వేయకు నాకు తెలుసు రేషన్ మేనేజర్ ఏం చేయాలో పాడైపో అని ఇక్కడ గొడవ జరుగుతుంటే తను కూడా అంతే ఆలు కర్రీ అయితే బాగుంటుంది కానీ అని చెప్పింది. దివ్య కూడా దానికి క్లారిటీ ఇచ్చింది, బెండకాయలు అయితే పాడైపోతున్నాయి, ఆలు కర్రీ చపాతీలో కర్రీ బాగుంటుంది కాబట్టి రేపు వండుకుందాం బెండకాయలు, రేపటికి రైస్లోకి అని ఇంకా అక్కడ క్లారిటీ ఇస్తుంది. నాగార్జున గారు కూడా మళ్ళీ అదే చెప్తారు, కళ్యాణ్కి నువ్వు తప్పు చేసావు అన్నట్టు ఇంకా వీడియోలు ప్లే చేయాల్సి వస్తుంది, నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పు ఒప్పుకున్నట్టు. నేనే తప్పు ఒప్పుకుంటున్నాను సార్, అంటే నేను తనతో నార్మల్గా ఆర్డర్ చేయలేదు, రిక్వెస్ట్గా చేశాను అని ఈ టైప్లో చెప్తాను. అంతకుముందు వీక్లో కూడా ఇలా జరిగింది, నేను కెప్టెన్గా ఉన్నప్పుడు ఇలా జరిగింది, అందుకే రివెంజ్ తీర్చుకుంటున్నాను. సో అక్కడ అంత సేవ్ చేయాల్సిన అవసరం లేదనిపించింది. కళ్యాణ్ కొంచెం డౌట్ చేయడానికి చేశారా అనే ఫీలింగ్ నాకు వచ్చింది. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య చిన్న కూడా పెద్దది ఏం లేదు, అందులో మనం మాట్లాడుకోవాల్సింది కూడా అది ఫుడ్ దగ్గర కాబట్టి ఆలు కర్రీ అయితే బాగుంటుంది అని తిని చెప్పాడు. తనేం నేను రేషన్ మేనేజర్ నా ఇష్టం, ఆ బెండకాయలు పాడైపోతాయి కానీ నేను బెండకాయ కర్రీ వండాలనుకున్నాను తనుజ అంటే. సో ఈ విషయం అయితే క్లారిటీ ఇచ్చారు, దివ్య దగ్గర క్లారిటీ ఇచ్చారు, నాగార్జున గారు కళ్యాణ్ తప్ప అన్నట్టు చెప్పేశారు. సో అదైతే అయిపోయింది. సో అక్కడ ఏం తప్పు లేదు కదా, ఎందుకు కళ్యాణ్ కొంచెం మరి సండే ఎపిసోడ్ అందరూ చూసి ఎపిసోడ్ ఆ కర్రీ గురించి చిన్న ఇష్యూ గురించి అడిగి ఇలా చేయాలిరా బాబు అనిపించింది. సో